హాయ్. బిగ్ బాస్ 8 స్టార్ట్ అవబోతుంది. ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపిస్తే గట్లా అనిపిస్తుంది, ముందట అనిపిస్తుంది, ఇప్పుడు అనిపిస్తుంది అంతే. కొత్తగా ఏముంది కానీ ప్రతిసారి జరిగేది బిగ్ బాస్ జరుగుతుంటుంది. కానీ కొంతమంది బిగ్ బాస్కి రావడం వల్ల లైఫ్లో మారిపోతుంది అన్న. అదొక ప్లస్ ఏంటంటే కొంతమంది జీవితాలు నష్టపోతాయి కూడా. చాలా మంది బిగ్ బాస్ అయినా విన్నర్ అయినా చాలా మంది బిగ్ బాస్ విన్నర్స్ కూడా అసలు ఇప్పుడు కనుమరుగైపోయారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి మనం చూసుకుని కౌశల్ కనిపిస్తలేడు, లైక్ అభిజిత్ కనిపిస్తలేరు, ఇప్పుడు రాల్సిబన్ తప్ప మిగతా ఎవరు కూడా మనకు కనిపించలేదు విన్నర్ అయిన వాళ్ళు. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది. మేము కూడా చాలా ఇంట్రెస్ట్ చూస్తున్నాం. ఈసారి బిగ్ బాస్ 8 చాలా రసవంతంగా ఉందని మేము చాలా కష్టపడుతున్నాం. సో యాజ్ మేము ప్రతిసారి మేము రివ్యూస్ ఇస్తూ ఉంటాం బిగ్ బాస్ కూడా. సో ఎవరు వస్తే బాగుంటుంది మేము డిస్కస్ చేస్తున్నాం. మొన్న మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే లైక్ బరేళక రాబోతుంది, లైక్ మన తన పేరేంటి అమృత రాబోతుంది. లైక్ ఏంటంటే మన నాన్ వెజ్ అన్న రాబోతుంది అన్న టాక్ వచ్చింది. సో మన ఏంది ఆటగాడు మెయిన్గా నాన్ వెజ్ రాబోతున్న ఇన్ఫర్మేషన్ ఉంది. చూద్దాం ఎవరు వచ్చినా కూడా మేమైతే సిద్ధంగా ఉన్నాం. మేమైతే మంచి కంటెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకి మంచి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా సపోర్ట్ చేయడానికి మేము అందరం కూడా ముందుకు వస్తాం. వాళ్ళు మంచిగా ఆడితే హోస్ట్గా ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు మీరు? హోస్ట్గా వచ్చేసి ఇప్పుడు వరకు నాగార్జున గారిని చూసినాం కదా, సో నాని గారిని కూడా చూసినాం. నెక్స్ట్ వచ్చేసి ఎన్టీఆర్ గారిని చూసినాం. ఇంకెవరైనా కొత్తగా ఏం చేస్తాడో మరి బిగ్ బాస్ అయితే చూడాలి. మేము రానా గారు లాంటి వాళ్ళని అయితే చూడాలని అనుకుంటున్నాం. ప్రభాస్ మేము కూడా అదే అనుకుంటాం. రానా లాంటి వ్యక్తి ఉంటే కొద్దిగా ఏంటంటే అపోజిట్ వెళ్ళే వ్యక్తికి భయపడే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మళ్ళీ ఇప్పుడు బాలబాబు వచ్చాడు అనుకో, బాలబాబు వచ్చినా కూడా చాలా రేంజ్ ఉంటుంది. ఎందుకంటే అవతల వర్తికి పడిపోతుంది భయ నిజంగా. సాటర్డే వచ్చిందంటే భయపడిపోతాడు. ఇక నిజంగా సాటర్డే వచ్చి ఎలిమినేట్ అయిపోతాడు. అంత అసలు బాలబాబు లోపలికి కొట్టేసే ఛాన్స్ ఉంటుంది, అంత కోపం ఉంటుంది. కాబట్టి బాలబాబు కానీ రానా కానీ వచ్చే బాగుంటుంది కోరుకుంటాం. సో అక్కడే వింటున్నాం మన మొన్న వచ్చిన అన్న శివ అన్న కూడా వస్తాను టాక్ వస్తుంది, శివాజీ అన్న కూడా వస్తాను టాక్ వస్తుంది. శివాజీ అన్న వస్తే అటఫ్లాప్ అయ్యే ఛాన్స్, ఎందుకంటే తను ప్రజలకు కన్విన్స్ చేసే ఛాన్స్ ఉండదు. తను వెల్ మెచ్యూర్గా మాట్లాడితేనే భయపెట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో రానా కానీ అన్నట్లా శివాజీ అన్న వస్తే గేమ్ పరంగా కూడా అది అటర్ఫ్లాప్ కానీ వచ్చినాడు. సో సింపతి అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కానీ గేమ్ పరంగా కూడా అన్నింటిలో కూడా ఫిజికల్గా వీక్, మైండ్ పరంగా స్ట్రాంగ్ ఉన్నా. సో ఈ బిగ్ బాస్ అనేసరికి ఎట్లా ఉండాలంటే ఒక ఇదేంటి బిగ్ బాస్ యాంకరింగ్ అనేది ఒక హైలైట్ వ్యూ అనమాట. అదే మెయిన్ బిగ్ బాస్ ఒక హార్ట్ లాంటిది అనమాట ఒక షోకి. బిగ్ బాస్ సీజన్ చూసుకుంటే మనం కంటెస్టెంట్గా వచ్చిన అతను ఎప్పుడే కానీ హోస్ట్గా చేయలేదు, ఇక్కడ ఏ లాంగ్వేజ్లో చేయలేదు. ఏమన్నా శివాజీ వచ్చే ఛాన్స్ ఉందని మీరు ఎలా అనుకుంటారు? లేదు నేనైతే అనుకోవట్లేదు. కొద్దిగా కొంతమంది సోషల్ మీడియాలో ఇలా అట్లా అంటున్నారు. శివాజీ గారు వస్తే మాత్రం అంత ఇదేమి ఉండదు అన్నమాట. అది సో మేము అనుకుంటాం ఈసారి లైక్ బిగ్ బాస్లోకి కుమార్ ఆంటీ కానీ లైక్ కొత్త వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వాళ్ళు, కొడంగల్ శేఖర్ కానీ స్వాతి నాయుడు కానీ ఇలాంటి వాళ్ళు కొద్దిగా వస్తే కొద్దిగా మాలాంటి ఆటగాళ్ళకు కూడా కొద్దిగా ఉప్పల్ వాళ్ళు కొద్దిగా చూడడానికి కూడా బాగా అనిపిస్తాం అనమాట. లైక్ కుమార్ ఆంటీ ఎందుకంటే మన మధ్యతరగతి వాళ్ళు కాబట్టి, లైక్ లాస్ట్ మనం పల్ల ప్రశ్న గుండెలు చూసుకున్నాం కాబట్టి ఈసారి కుమార్ ఆంటీ అటువంటి వాళ్ళు మంచిగా అంటే గ్రౌండ్ వెళ్తున్న వాళ్ళు ఉంటే బాగుంటుంది, మంచిపోతే దొరుకున్నాం. సో మన బెజవాడ కృష్ణ కూడా చాలా కష్టపడుతున్నాడు, మొన్న అన్నప్పుడు షూటింగ్ ముందు పడుకున్నాడు. సో మరి ఎందుకో తెలియదు కానీ చూద్దాం మరి ఏం జరుగుతుంది. పల్లవి ప్రశాంత్ గురించి మీరు ఎందుకు పడుకున్నారు బ్రో? గెలవాలనా సపోర్ట్ చేశారా? మరి అలా చెప్పొచ్చుగా మీరు. అంటే ఇప్పుడు కూడా పడుకుంటుండే, ఎందుకంటే తను కూడా పోవాలనుకుంటే బిగ్ బాస్ కి. సో పడుకుంటాడు కాదు, పక్కన ఇంకెవరో ఒకరు ఉంటారు. వాళ్ళు ఎవరు ఉంటారో తెలియదు. సీజన్ 8లోకి మీరు కూడా వెళ్ళాలనుకుంటారా? వద్దు, బయట నుంచి పోరాడతాం. మేము మంచి ఆటగాళ్ళం, బయట నుంచే పోరాడేస్తాం. ఈసారి హోస్ట్గా జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు అని చాలా మంది అంటున్నారు. రానా గారు రావాలని కోరుకుంటున్నాం మేము అందరం. జూనియర్ ఎన్టీఆర్ వస్తే మేము చూసాలి. ఫస్ట్ బిగ్ బాస్ ఎంత పెద్ద హిట్ అయింది, ఇప్పటివరకు వచ్చిన బిగ్ బాస్ అన్నీ కానీ మంచి టీఆర్పీ రేటింగ్ దూసుకెళ్తున్నది. అంతా 100% అవునాను కదా. ఫస్ట్ బిగ్ బాస్ చాలా క్లీన్గా ఉండే, అసలు ఎటువంటి గొడవలు లేకుండా చూడాలనిపించే, ప్రతి ఒక్కరు చూడాలనిపించింది. తర్వాత బిగ్ బాస్ 2 కొట్లాటలు అంత తర్వాత ఏంద్ర లొల్లి అనుకున్నా. సో మళ్ళీ దాన్ని స్టాండప్గా నిలబెట్టి సత్తా ఉన్న వ్యక్తి ఎన్టీఆర్ కాబట్టి వస్తే బాగుంటుంది. తను అంత పెద్ద వ్యక్తి రాడు కాబట్టి నాకు అనిపించింది రానా దగ్గుబాటు ఉంటే బాగుంటుంది. లైక్ హ్యాండిల్ సత్తా ఉన్నది, మేము అందరం అదే అనుకుంటాం. మేబీ రానా దగ్గుబాటు వచ్చి బాగుంటుంది అనుకుంటున్నాం. సీజన్ 8లో ఒకవేళ కుమార్ ఆంటీ వచ్చింది అనుకో. కుమార్ ఆంటీ ఎందుకు బ్రో అక్కడ వచ్చి వంట ఎలా అంటే కుమార్ ఆంటీని ఎందుకు హైప్ చేసినారో కూడా ఇప్పటికి తెలియదు. అదేదో మన ట్రోలర్సే 2 లివర్లు ఎక్స్ట్రా అంటది వచ్చేక. మేబీ తను కిచెన్ కి అంకితం అయ్యే ఛాన్స్ ఉంది. అంత అవ్వదు. కుమారి అంటే వస్తే చూసి అంత ఇదైతే లేరు జనాలు. ఏమో మంచి మంచి టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు సోషల్ మీడియా పరంగా కానివ్వండి. చాలా బయట టాలెంటెడ్ పర్సన్స్ తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. కుమారి ఆంటీనే కావాలనుకుంటే ఉప్పల బాలుని తీసుకురావచ్చు, మంచి డ్యాన్స్ చేస్తాడు చక్కగా. వైజాగ్ సత్య వీళ్ళందరూ ఉన్నారు మంచి వాళ్ళు. పల్లవి ప్రశాంత్కి ఇచ్చారుగా, వాళ్ళకి ఎందుకు ఎవరు ఆయన టెక్చర్ చూసైనా ఇచ్చేస్తారు ఉప్పల బాలుని.
ఉప్పబ్బాలో ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తను. ఆ, 100% తను రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. వీడియోలు కూడా చేస్తాం మేము కావాలంటే. అంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్కు ఉప్పల్ పాలకు తేడా ఉంది కదా? లేదు, ఒకటే. ఆయన మట్టి కొట్టుకున్నాడు, ఈయన టెక్చర్ చూపిస్తాడు, అంతే తేడా. ఆయన మట్టు పూసుకున్నాడు, ఈయన మట్టు పోతాడు. సో మాకు అట్లనే ఇంకో రిక్వెస్ట్ ఏముందంటే నాన్ వాయిస్ నాన్న కూడా వస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలా పెద్ద వ్యక్తి కదా తను కూడా వస్తే అసలు కామెంట్ తనకు వచ్చిన ఇన్కమ్కి అసలు బిగ్ బాస్ భరించదేమో అనిపిస్తుంది. ఎందుకంటే తను లక్షల కోట్లు వస్తున్నాయి యూట్యూబ్లో. సో అంత బడ్జెట్ బిగ్ బాస్ వేయకపోవచ్చు, మేబీ తను రాకపోవచ్చు అనే ఫీలింగ్ ఉంది. నాన్ వెజ్ వస్తే చాలా చూడడానికి కూడా బాగుంటుంది అని కూడా తీసుకోండి, బిగ్ బాస్లోకి బాగుంటుంది.